సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన సంఘటన, ఒక దుర్మార్గపు సంఘటన భారతదేశ చరిత్రలో జరిగింది. దాని పేరే ఎమర్జెన్సీని తెలుగులో ఏమంటాం మనం? అత్యవసర పరిస్థితి. అప్పుడు భారతదేశానికి ప్రధాన మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉండేది. ముఖ్యంగా ఆవిడ నిషేధం పెట్టినటువంటి ఒక సంస్థ పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. దీన్నే RSS అంటారు. ఈ RSS అంటే ఏం లేదు, అది ఒక సాంస్కృతిక సంస్థ. వాళ్ళు రోజు సాయంత్రం పూట కలుస్తారు, కలిసి కాసేపు భారత మాతకు జై అంటారు. అవునా? భారత మాతకు జై అంటారు, కాసేపు ఆడుకుంటారు, కబాడీ చెడుగుడో ఏదో ఆడుకుంటారు, తర్వాత పాటలు పాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ సంస్థ మీద నిషేధం పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే ఇది హిందువుల సంస్థ కాబట్టి. చూడండి, హిందువుల సంస్థ మీద మరి ఇది ఇండియాలో హిందువులు ఉన్నారు కదా, ఇండియాలో ఇవాటికి కూడా 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు కదా. అంటే ఆవిడ బై బర్త్ హిందువు కాదు, బై బర్త్ ఆవిడ ముస్లిం, కాశ్మీరీ ముస్లిం. మ్యారేజ్ చేసుకుంది ఒక పార్సీని, అంటే ఈవిడ హస్బెండ్ పేరు ఫిరోజ్ ఖాన్, కాబట్టి షీఈ్ నాట్ ఏ హిందూ.